హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, లేటెస్ట్ అప్డేట్, ఆల్రెడీ లేటెస్ట్ ఏం కాదు, ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి, చాలా మాట్లాడుకున్నాం కూడా. హైదరాబాద్లో కుక్కట్పల్లిలో కాలేజ్లో ర్యాగింగ్ వల్ల, అది ర్యాగింగ్గా కాదనేది ఇంకా తెలియలేదు, అయితే అబ్బాయి అయితే సూసైడ్ చేసుకున్నాడు. నా వల్ల కావట్లేదు అని చెప్పడము, నన్ను ఎక్కడికి బయటికి పంపించట్లేదు అవుటింగ్ అని చెప్పడము. ఇంకా పేరెంట్స్ మాటలు వింటే ఒక్కసారి మీరే చెప్పొచ్చు, అవన్నీ మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు కాబట్టి. అంటే ఈ ర్యాగింగ్ అనేది ఇంకా ఉందా, అసలు ర్యాగింగ్ లేదు, అది ఎప్పుడో రిమూవ్ చేసేసారని చెప్పేసి చాలా ఆర్టికల్స్ వచ్చాయి, చాలా న్యూసెస్ కూడా వచ్చాయి కదా మేడం. మళ్ళీ ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే? ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే ఆ రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి, దేన్ని కూడా వదిలేయలేము, అలానే అనుమానించను లేము. 50-50 ఛాన్సెస్గా జరుగుతున్నాయి అన్నీ కూడా. ఏంటంటే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు మనకు కంప్లీట్గా దొరికినప్పుడే ఒక నిర్ణయానికి రాగలుగుతాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లో ర్యాగింగ్స్ జరుగుతాయా అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. ఇంత మనం పెద్దగా వినలేదు ఇలాంటివి. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని ఒక బిల్డింగ్లో, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని ఒక బిల్డింగ్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలు, గత 20 సంవత్సరాల నుంచి చూస్తూ వస్తున్నాం. ఇద్దరిని కలపడం అనేది జరగదు. మరి ఇక్కడ వీళ్ళు ఎందుకు కలిపారు అనేది మనకు తెలియదు. కలిపారు కాబట్టి ఇక్కడ ర్యాగింగ్ ఏమైనా జరిగిందా అని ఒక అనుమానం. కానీ పేరెంట్స్ అయితే గట్టిగా చెప్తున్నారు ర్యాగింగ్ జరిగింది, ఇదేదో జరిగింది, వీళ్ళు కాలేజ్ వాళ్ళు మాకు తెలియకుండా కామ్ చేశారు అనేది ఒక కంప్లైంట్ చేశారు మనకి. ఏది ఏమైనా మరి అలాంటప్పుడు ఆ కాలేజ్ యాజమాన్యం వాళ్ళు జరిగినట్టు చెప్పడము, ఆ పిల్లవాడు బాడీని వీళ్ళు వచ్చే వరకు ఉంచడం అనేది చేయాలి. ఇలాంటి కేసు మన గతంలో ఒకటి చూసాం. పాప అనుకుంటా చనిపోతే ఆ పాపని పేరెంట్స్ వచ్చేటప్పుడు చూపించలేదు, ఆటోమేటిక్గా గాంధీకి తరలించడము, మార్చురీకి ఇదంతా చేసేసారు. మళ్ళీ ఇదొక సంఘటన. ఇలా వాళ్ళు చేయడం వల్ల పేరెంట్స్కి అనుమానం కలుగుతుంది. నిజంగా వాళ్ళ తప్పేమీ లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా ఉంచి అందరూ కలిసి ఆ సమస్యని ఎదుర్కోవాలి పోలీస్ వాళ్ళతోటి. అలా కాకుండా వాళ్ళు అలా చేయడం వల్ల అక్కడ జరిగిందేమో పక్కన పెడితే ఇంకా అనుమానాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. మీరు రాకుండానే బాడీని పంపించేసారు, మాకు ఎందుకు చూపించలేదు, కిటికీకి సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు, మాకు చూపించాలి కదా అని అడుగుతున్నారు, వాళ్ళ మదర్ అడుగుతున్నారు. కేవలం తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లే అబ్బాయి ఉరి పెట్టుకుంటే కిటికీకి పెట్టుకోకూడదు అనేది ఏమీ లేదు. ఏమో ఆ పిల్లవాడికి అట్లా వీలు కుదిరిందేమో అని కూడా అనుమానం పడవచ్చు. కానీ ఎవరైనా అట్లా ఉరివేసి అలా వెళ్ళిపోతారా అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. మరి స్టూడెంట్స్ మధ్యన ఒకవేళ అదే గనక నిజమైతే స్టూడెంట్స్ మధ్యన ఎంత గొడవలు జరుగుతున్నాయి, ఫైనల్ స్టేజ్లో కదా ఇలా చంపటాలు కొట్టుకోవడాలు అనేవి జరిగేది. మరి ఇంతకాలం మధ్యకాలంలో ఏమైనా గొడవలు జరిగితే యాజమాన్యం వాళ్ళు ఎందుకు పట్టించుకోరు? వీళ్ళకి ఒక సూపర్వైజర్స్ ఉంటారు, ప్రతి ఒక ఎన్ని రూమ్స్, 2-3 ఉంటారు. ఉన్నప్పుడు ఇంతమంది స్టూడెంట్స్కి వీళ్ళు, ఇంతమంది స్టూడెంట్స్కి వీళ్ళు అని చెప్పి ఒక సూపర్వైజర్స్ ఉంటారు, వార్డెన్ అని కూడా అనొచ్చు మనం. మరి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చూడటం లేదా ఈ గొడవలన్నీ? ఒకవేళ ఈ గొడవలన్నీ జరిగితే అప్పుడు పిల్లలకి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పారా లేదా మనకు అర్థం కాలేదు, ఇంకా తెలియలేదు. ఒకవేళ వాళ్ళు చూసి చూడనట్టు అయితే ఊరుకోరు నాకు తెలిసి. అది యాజమాన్యానికి పిల్లలకి మధ్యలో గనక సమస్య అయితే వాళ్ళు పట్టించుకోరు. ఇది పిల్లలకి మధ్య జరిగిన విషయం అయితే పట్టించుకుంటారనేదే నా అభిప్రాయం. ఇప్పుడు సీనియర్స్ జూనియర్స్ కొట్టుకుంటున్నారు, లేదా ర్యాగింగ్ జరుగుతుంది, లేకపోతే ఇంకొకటి ఏదైనా జరుగుతున్నప్పుడు సూపర్వైజర్స్ కానీ యాజమాన్యం కానీ ఎందుకు పట్టించుకోకుండా ఉంటారు? ఇదేమన్నా పెద్ద కాలేజ్ కాదు కదా, చిన్నపిల్లలు వీళ్ళందరూ. చిన్నపిల్లలు వాళ్ళు ఇంకా అప్పుడే లోకం చూస్తూ ఉంటారు. హాస్టల్కి వచ్చారు అంటే 10th వరకు దాదాపుగా తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు స్కూలింగ్లో. కాలేజ్ లెవెల్కి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సిన బాధ్యత అనేది కాలేజీ కానీ రెసిడెన్షియల్ కానీ వాళ్ళదే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలన్నా, ఒక మంచి క్వాలిటీస్ని నేర్చుకోవాలన్నా ఇది పీక్ పీరియడ్ వీళ్ళకి. ఈ 2 years కనుక వాళ్ళు అన్ని విధాలా మంచిగా నడవగలిగితే వాళ్ళ ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకనంటే ఇది నేర్చుకునే పీరియడ్. ఆఫ్టర్ 10th క్లాస్ కాలేజ్కి వచ్చిన తర్వాత ఎలా బిహేవ్ చేయాలనేది కాలేజ్లో ఖచ్చితంగా నేర్పాలి వాళ్ళకి. ఈ 16, 17, 18 మధ్యలో ఈ పీరియడ్లో వాళ్ళు హాస్టల్లో ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళకి అన్నీ నేర్పించినప్పుడు వాళ్ళు ఒక వ్యక్తిత్వాన్ని, ఒక అభిప్రాయాన్ని వీళ్ళు సంతరించుకుంటారు. ఇక్కడ ఇంకొక విషయం మేడం, ఇప్పుడు ఏంటంటే ఇలా హాస్టల్కి పంపించే పిల్లల్ని కానీ,
వాళ్ళని అంటే మెంటలీ వాళ్ళని పేరెంట్స్ స్ట్రాంగ్గా ప్రిపేర్ చేయాలి కదా మేడం. అంటే ఇప్పుడు నువ్వు హాస్టల్కి వెళ్తున్నావు అమ్మా, ఇప్పటివరకు ఇంట్లో అవును. ఉన్నావు, హాస్టల్లో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలాంటి పిల్లలు ఉంటారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, నువ్వు ఎదుర్కోవాలి అంటే ఏదైనా ఉంటే చెప్పాలి, ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలి, సెన్సిటివ్గా ఉండకూడదు, ప్రతిదానికి భయపడకూడదు. ఏదైనా ఉన్నా మీ టీచర్స్ కానీ ఫ్యాకల్టీస్ కానీ పేరెంట్స్కి కానీ, పేరెంట్స్ చెప్పడానికి భయపడితే పేరెంట్స్ ఎవరో ఒక రిలేటివ్కి ఇష్టం ఉంటారు, వాళ్ళు పిన్నికో అత్తకో మామకో ఎవరికైనా సరే ఏదైనా చెప్పాలని పేరెంట్స్ కూడా ప్రిపేర్ చేయకుండా పంపిస్తున్నారని అనుకోవచ్చు కదా మేడం. లేదండి, దాదాపుగా చెప్పే పంపిస్తారు. ముందు ఏం చెప్తారు, మేము అక్కడ ఉండం కాబట్టి ఏది జరిగినా మీ వార్డెన్కి తెలియజేయి అని ఖచ్చితంగా చెప్తారు. ఎక్కడో మరీ అంత నాలెడ్జ్ లేని పేరెంట్స్ ఎవరు ఉంటారండి, ఉండరు కదా. కాబట్టి చెప్పే పంపిస్తారు. వీళ్ళ పిల్లలు ఏంటంటే అక్కడున్న డిసిప్లిన్కి స్ట్రిక్ట్కి వీళ్ళు భయపడి చెప్పరు ఎవరితోటి. ఈవెన్ పక్కనున్న స్టూడెంట్కి కూడా వాళ్ళు షేర్ చేసుకోరు. అలాంటి పరిస్థితి. అందరూ కాదు, కొంతమంది భయస్థులు ఏంటంటే అప్పటి వరకు ఇంటి దగ్గర ఉంటారు, స్కూల్ వాతావరణం, చిన్నపిల్లల మెంటాలిటీ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కాలేజ్ అనగానే ఒక ఫీలింగ్ వస్తుంది, పెద్దవాళ్ళం అయిపోయాము, మనం కాలేజీలో ఇలా చేస్తే ఎలా ఉంటుందో, ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందో, అలా కంప్లైంట్ చేస్తే ఏమవుతుందో అనే భయాలతో ఉంటారు. అందుకే నేను చెప్తుంది, ఇలాంటి కండిషన్లో ఉన్న పిల్లలు అందరూ దాదాపు ఆ స్టేజ్లో ఉంటారు, ఆ ఏజ్లో. ఈ కాలేజ్, ఇంటర్ కాలేజ్ వాళ్ళ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి స్పెషల్గా కొన్ని క్లాసులు తీసుకోవాలి, కొన్ని కౌన్సిలింగ్ తీసుకోవాలి వీళ్ళకి. ఇప్పుడు మీరు కాలేజీలోకి ఎంటర్ అయ్యారు కాబట్టి అన్నీ కూడా మీరు ఇలా ఇటువంటి డిసిప్లిన్లో ఉండాలి, ఇటువంటి స్నేహభావంతో ఉండాలి, ఇటువంటి మెంటాలిటీతో ఉండాలి అనేది వాళ్ళు నేర్పించాలి. అన్నీ ప్రతి ఒక్కటి ఒక్కళ్ళే నేర్పాలంటే అయ్యేది కాదు. ఇంటి దగ్గర వాళ్ళు ఎన్నో చెప్పు పంపిస్తారు. ఇది మీరు చెప్పింది కూడా పాయింటే. ఏ చిన్నది వచ్చినా సరే మాకన్నా చెప్పు, స్కూల్లో వాళ్ళకన్నా చెప్పు అని ఖచ్చితంగా చెప్తారు పేరెంట్స్. నేనైతే ఏం చెప్తానంటే అక్కడ ఎవరికైనా షేర్ చేయొచ్చు. అక్కడ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే ఆయమ్మలు ఎవరన్నా ఉంటారు, లేకపోతే ఇంకా మనకు పక్క క్లాస్ వాళ్ళు కూడా పరిచయాలు అయితే వాళ్ళకైనా కానీ ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. అది తెలియజేయడమే ముఖ్యోద్దేశం. షేర్ అనేది చేయకపోతే ఏం జరుగుతుందో ఎలా తెలుసు? ఇద్దరు ముగ్గురికి చెప్పి ఉంచాలి, ఒకరికే కాదు. ఆ ఒక్కడు కూడా రేపొద్దున్న ఎవిడెన్స్ చెప్పడానికి భయపడతాడు. ఇద్దరు ముగ్గురికి షేర్ చేయండి, మేము సార్కి చేయండి, వార్డెన్కి చేయండి, ఫ్రెండ్కి చేయండి, ఆయమ్మకి, ఎవరికైనా చేయొచ్చు. మీరు ఎవరికి చేసినా సరే ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ అబ్బాయి మాకు పలానప్పుడు చెప్పాడు అనేది ఒక సాక్ష్యం ఉంటుంది, లేకపోతే ఈ అబ్బాయిది కూడా తప్పు అనే అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే కాలేజ్ వాళ్ళు వీళ్ళకి అన్ని నేర్పించాలి, వ్యక్తిత్వాన్ని నేర్పించాలి. కేవలం చదివే కాదు, వీళ్ళకి అన్ని విధాలా మోటివేట్ చేయాలి. వీళ్ళకి ఒక మంచి పర్సనాలిటీని డెవలప్ చేయటం అనేది వాళ్ళదే బాధ్యత. ఇప్పుడు ఇంత కేసు జరిగితే మాకేం తెలియదు అంటున్నారా, లేకపోతే ఇంకా తెలియదు, పోలీస్ వాళ్ళు విచారణ చేస్తున్నారు అని తప్పించుకుంటున్నారా? ఇవన్నీ చేయటం కాదు. మీ స్కూల్లో జరిగినప్పుడు మీ బాధ్యత ఏంటి? మీరు ఎందుకు కనిపెట్టలేదు? ఆ అబ్బాయే ఉరేసుకున్నాడా, ఇంకొకడే వచ్చి ర్యాగింగ్ చేశాడా అనేది ఇక్కడ అప్రస్తుతం. అసలు అంత జరుగుతుంటే మీరు వార్డెన్ అనేవాడు అస్తమాన్ తిరగాలి, హాస్టల్ రూమ్స్ ముందు నుంచి పహరా కాస్తూనే ఉండాలి. అదే వార్డెన్ అంటే, సూపర్విజన్ అంటే. అంత జరుగుతున్నప్పుడు ఎందుకు కనిపెట్టలేదు? అది ఆ బాధ్యత వాళ్ళదే కదా. ఒకవేళ ర్యాగింగ్ జరిగి ఉంటే అలాంటిది ఎందుకు జరిగింది అనే చర్యలు కూడా తీసుకోవాలి. అలా ర్యాగింగ్ కనుక జరిగితే ఎవరైతే చేశారో వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయాల్సిందే, స్టూడెంట్స్ అయినా సరే. ఇప్పుడు ఈ వయసులోనే నేరాలు చేస్తే పెద్ద అయిన తర్వాత సొసైటీకి వాళ్ళు ఏం ఉపయోగపడతారు? వాళ్ళు పెరిగిన పెంపకం ఏంటి? అది వాళ్ళ పేరెంట్స్ పెంపకాన్ని కూడా మనం అక్కడ అనుకోవాల్సి వస్తుంది అనమాట. ఇలా అమాయకంగా పెరిగిన వాళ్ళు బలైపోతూ ఉంటారు. కాబట్టి ఇది ఎవరిని పర్టికులర్గా అనలేము, ఇది అన్ని పక్కల నుంచి జరుగుతుంది. కాబట్టి ఇది ఒకళ్ళ పిల్లల్ని తెచ్చి మన దాంట్లో పెట్టుకుంటున్నామంటే 110% మీదే బాధ్యత. ఇంటి దగ్గర అయితే వాళ్ళు చూసుకుంటారు కదా, ఇక్కడైతే ఎవరు చూడాలి? మీరు చూడాలి. హాస్టల్ భయపడుతూనే పాపం పంపిస్తారు, వేరే ఊళ్ళ నుంచి అయినా కావచ్చు, వాళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, డబ్బు గల వాళ్ళు కావచ్చు, మిడిల్ క్లాస్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, మంచిగా సెటిల్ అవుతాడని చెప్పే కదా ఆ పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తారు. అంత డబ్బుకి, అంత ఖర్చుకి ఓర్చి వాళ్ళు ఎందుకు పెడతారు? మంచి చదువు కోసం. మరి అటువంటి చదువు దక్కాల్సిన ప్లేస్లో చావులేంటి? ఇది మరి బాధ్యత ఎవరిది? స్కూల్ వాళ్ళదే కదా, కాలేజ్ వాళ్ళదే బాధ్యత. కాబట్టి ఏది జరిగినా సరే ఇప్పుడు యాజమాన్యం వాళ్ళకి కూడా ఇందులో భాగం ఉంది. కాబట్టి వాళ్ళకి కూడా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద కూడా. థ్యాంక్ యూ.